హలో గాయ్స్, నేను మీ శైలజ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద స్కూల్ చాంప్స్. లాస్ట్ వీడియోలో మీకు డివిజన్స్ ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మా పాఠశాల టీచర్ అయినటువంటి సుబ్బారెడ్డి సార్ గారు నెక్స్ట్ డివిజన్స్ ఎలా చేయాలని ఈ వీడియోలో చెప్తున్నారు. మీరందరూ వీక్షించండి. పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీరు చక్కగా డివిజన్స్ చేయగలరు. వీక్షించండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. బాయ్. 100 కదా, 100 ముగ్గురికి పంచుతామా? 100 అరటిపళ్ళని ముగ్గురికి పంచుతాం. చూడండి, పంచేటప్పుడు మనము 100 డివైడెడ్ బై, దీన్ని ఏమంటాము? డివైడెడ్ బై. ఈ డివైడెడ్ బై అనేది భాగహారం యొక్క గుర్తు. డివైడెడ్ బై ఏమంటాం? భాగహారం యొక్క గుర్తు. ఇలా వేసినాం అనుకోండి, పైన చుక్క కింద చుక్క పెట్టినామా, దీన్ని భాగహారం గుర్తు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది ఏం గుర్తు? ప్లస్ అంటే ఏంటి? అటు సైడ్. నెక్స్ట్ ఈ గుర్తు ఏంటి? మైనస్ అంటే ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్. ఈ గుర్తు ఏంటి? మల్టిప్లికేషన్, గుణకారం గుర్తు అంట. ఇప్పుడు ఈ గుర్తు ఏంటి? భాగహారం గుర్తు. కాబట్టి ఈ గుర్తుకు ముందు ఈ సంఖ్య మనం ఎంతైతే పంచాలనుకో, డివిడెండ్లో ఏం చేద్దాము? డివిడెండ్ ఎంతైతే పంచాలనుకుంటున్నామో అని ఇక్కడ సెంటర్లో రాసుకుందాం. ఇక్కడ బ్రాకెట్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఎంతమందికి అయితే పంచాలనుకుంటున్నామో డివైజర్ను ఇటు సైడ్ వేసుకోండి. ఈ పక్క లెఫ్ట్ సైడ్ వేసుకుందాం. లెఫ్ట్ సైడ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ చూడండి, చేసేటప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డివైడ్ చేయాలనుకుంటే సంఖ్య దేన్ని డివైడ్ చేస్తున్నామో చూసుకోవాలి. డిఐవిఐడి ఫస్ట్ చేయాల్సింది డివైడ్ చేసే సంఖ్య. ఎంత డివైడ్ చేయాలి? ఇక్కడ 1 చేయాలి. డివైడ్ చేయాల్సిన సంఖ్య ఎంత? 1. నెక్స్ట్ రెండో స్టెప్ ఏం చేస్తామో తెలుసా? ఏ సంఖ్యతో డివైడ్ చేస్తున్నామో ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి. తర్వాత ఏం చేస్తాము? ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ అనేది చూసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ డివైడ్, హౌ మెనీ టైమ్స్ పోతుంది అనేది చూసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ మల్టిప్లై చేస్తాం. మూడోది తర్వాత చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం. చూడండి, చెప్తాను. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత నాలుగోది ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత బ్రింగ్ డౌన్ నెంబర్. నెక్స్ట్ 5 రిపీటెడ్, సేమ్గా 5 రిపీటెడ్ చేస్తాం. ఈ 5 మనం చూసుకోవాలి. ఫస్ట్ దేన్ని అయితే డివిజన్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ తీసుకోండి. తర్వాత డివైజర్ మల్టిప్లై చేస్తాం. ఈ సంఖ్యతో ఈ నెంబర్లో నుంచి ఎన్నిసార్లు తీసివేయగలుగుతున్నామనేది చూసుకుందాం. ఎన్నిసార్లు, ఇప్పుడు 3 ఉంది, 1లో నుంచి ఎన్నిసార్లు తీసేయగలుగుతామనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎన్నిసార్లు అయితే పోతుందో వేసుకున్న తర్వాత దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత దాని పక్కన మళ్ళీ డివైడ్ చేయాల్సిన నెంబర్ని బ్రింగ్ డౌన్ చేసుకుందాం. ఏదైతే చేస్తానో దాన్ని దించుకుంటాం. బ్రింగ్ డౌన్ అంటే ఆ నెంబర్ దించుకున్నాక మళ్ళీ సేమ్ రిపీట్ 5 నుంచి మళ్ళీ ఏదైతే చేయాలనుకున్నామో డివైడ్ చేయడం, మల్టిప్లై చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, బ్రింగ్ డౌన్, రిపీట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 ఉంది. 3తో మనం ఏ సంఖ్యను డివైడ్ చేయాలనుకుంటున్నామో 1ని డివైడ్ చేయాలి. 3తో 1ని డివైడ్ చేయాలంటే చూడండి ఎన్నిసార్లు పోతుంది? 3 1లు 3 జాగ్రత్త చూడండి. 3 1లు 3, 3 1 3. చూడండి, 1లో నుంచి 3 తీసేయగలుగుతామా? తీసేయలేనప్పుడు ఏం చేయాలంటే మనం దీనికంటే చిన్న నెంబర్ అయినప్పుడు 2 నెంబర్లు తీసుకోండి. దీని తర్వాత నెంబర్ కూడా తీసుకోండి. ఏమా అర్థమైందా? 3 1 3. చూడండి, ఫస్ట్ 1 డివైడ్ చేయాలి. 3 1 3,
ఒకటిలో నుంచి 3 తీసేయగలుగుతామా? తీసేయలేము, ఎందుకంటే ఇది చిన్న నెంబర్, ఇది బిగ్ నెంబర్. 4 కాబట్టి ఏం చేస్తున్నాము? 2 అంకెలు తీసుకుంటున్నాము. 2 అంకెలు తీసుకొని ఇప్పుడు 10లో నుంచి ఎన్నిసార్లు తీసేస్తామో చూడండి. 3 10 ఉందా? 3తో ఎన్నిసార్లు తీసేయగలుగుతామో చూడండి. ఒకసారి తీసేద్దాం. 10లో 3 పోతే 7. ఇంకోసారి తీసేద్దాం. చూడండి, 7లో 3 పోతే 4. మళ్ళా ఇంకోసారి పోతుందా? తీసేద్దాం. 4లో 3 పోతే 1. ఇంకా మళ్ళీ తీసేయడానికి అవుతుందా? కాదు. కాబట్టి ఎన్నిసార్లు తీసేస్తున్నాం? 10లో నుంచి 3 చూడండి ఎన్నిసార్లు తీసేస్తున్నాం? 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ తీసేస్తున్నాం. 3 టైమ్స్. ఎన్నిసార్లు తీసేయగలుగుతున్నాం? 3 టైమ్స్. కాబట్టి 10లో నుంచి ఈ 3ను ఎన్నిసార్లు తీసేయగలుగుతున్నాము? 3 టైమ్స్. 3 టైమ్స్ అంటే 3 ఇంటూ చూడండి, ఇది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు తీసేయగలుగుతాం. 3 ఇంటూ 3, 3 3 జా 9. కాబట్టి చూసుకోండి, 3 3 జా 9 తీసేద్దాం. ఇప్పుడు చూడండి, 10లో నుంచి 9 పోతుందా? 0లో 9 పోదు, 10 ఏమా ఇన్ని జాబ్ తెచ్చుకుంటాం కదా. 10లో 9 పోతే 1. 1లో నుంచి ఇంకా 1 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసినాం చూడండి, మల్టిప్లై చేసినాం. అయిపోయిందా? దేన్ని డివైడ్ చేయాలనుకుంటున్నాం? 1ని. తర్వాత మల్టిప్లై చేసినామా? మల్టిప్లై చేసి 9 వచ్చింది. ఎన్ని టైమ్స్ అని చెప్పుకున్నాం? 3 టైమ్స్. తర్వాత ఏం చేస్తున్నాం? సబ్స్ట్రాక్షన్. చూడండి, 10లో 9 పోతే 1. నెక్స్ట్ ఏం చేయాలి? బ్రింగ్ డౌన్. ఎంత బ్రింగ్ డౌన్ చేయాలి చూడండి? 0 బ్రింగ్ డౌన్ చేస్తాం. అయిపోయిందా? 0. ఇప్పుడు ఎంత వచ్చింది? మళ్ళా 10 ఉంది. మళ్ళా 10 ఉంటే ఎన్నిసార్లు పోతుంది? ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్ ఆల్రెడీ చేసుకుని ఉన్నాం కదా. 3 3 జా 9. చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ మళ్ళీ డివిజన్ రిపీట్. చూడండి, ఫస్ట్ డివైడ్, మల్టిప్లై చేసినాము, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేసినాము, మళ్ళీ బ్రింగ్ డౌన్, మళ్ళీ రిపీటెడ్. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాం. చూడండి, 3 3 9. ఎంత మిగిలిందమ్మా? 10లో 9 పోతే 1. ఇంకేమన్నా ఉందా? ఈ నెంబర్ ఉంటే మళ్ళీ బ్రింగ్ డౌన్ చేసుకుంటాము, లేదంటే ఇక్కడ క్లోజ్ చేస్తాము. దీన్ని ఏమంటాము? రిమైండర్ అంటాం. REMAINDR రిమైండర్ అంటాం. ఇది చూడండి, ఏమైంది? మనం ఏమనుకున్నాం? ఫస్ట్ 100 అరటిపళ్ళు ఉన్నాయి, ముగ్గురికి సమానంగా పంచాలనుకున్నాం. పంచాలనుకున్నప్పుడు ఏమైంది? చెప్పినాం కదా, కోసెంట్. ఏదైతే కోసెంట్ వస్తుందో దాన్ని ఏమంటామని చెప్పినాం? సమానంగా పంచగా ఒక్కొక్కరికి వచ్చేటువంటి అరటిపళ్ళు. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి అరటిపళ్ళు? ఇక్కడ 33 వచ్చి ఎన్ని మిగిలినాయి? మిగిలిన సంఖ్య అన్ని 1 మిగిలింది. 1 మిగిలిందా? చూడండి, ఒక్కొక్కరికి 33 వచ్చినాయి, 1 మిగిలిపోయింది. అది ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? సమానంగా పంచినాం. పంచితే 33 వచ్చినాయి, రిమైనింగ్ 1 మిగిలిపోయింది. ఓకే, ఇది ఇట్లా.